కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనం చివర చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును చేయక మానడు, ఆయన ఏ మేలును చేయక మానను అని ఆయన మాట్లాడుతున్నారు. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు ఆదివారం మాట్లాడారు. గత శుక్రవారం 2 శుక్రవారాల నుంచి ఆదివారం కూడా దేవాది దేవుడు మాట్లాడడం జరిగింది. గత ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు యథార్థ హృదయము కోసము, రెండవదిగా యథార్థమైన భక్తి కోసమైన మాట్లాడారు. యథార్థ హృదయం ఎవరు కలిగి ఉన్నారు అనంటే నతానియేలు కలిగి ఉన్నారు. యథార్థమైన భక్తి ఎవరు చేస్తూ ఉన్నారు అనంటే కొర్నేలి చేస్తూ ఉన్నారు. తరువాత యోబు గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది భక్తులు యథార్థమైన భక్తిని చేసుకుంటూ వచ్చారు. దేవాది దేవుడు వారిని ఎంతగానో వారిని బలపరిచి స్థిరపరిచారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఈ యథార్థత కోసము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 1-2 వచనములు చదువుకుందాం. యెహోవా నేను యథార్థవంతుడనై నేను ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. హల్లెలూయా. అంటే ఈరోజు మనతో మాట్లాడే విషయము ఏమిటయ్యానంటే పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా నేను యథార్థుడనై ప్రవర్తించుచున్నాను. ప్రవర్తన అండర్లైన్ చేసుకోండి. అంటే మనము ఏమి కలిగి ఉండాలి అనంటే యథార్థవంతమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఏమిటి ప్రవర్తన అంటే ఆయన అంటూ ఉన్నారు నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నీవు ఆయన యందు నమ్మిక ఉంచడమే యథార్థమైన ప్రవర్తన. 11వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు నేను యథార్థవంతుడై నడుచుకొనుచున్నాను. అంటే యథార్థత అంటే యథార్థమైన ప్రవర్తన అంటే ఏమిటనంటే ఎటువంటి సందర్భంలోనూ అయినా అది కష్టకాలమైన, శ్రమకాలమైన, వేదన కాలమైన, నీ ప్రాణము పోయే సమయంలో అయినా నీవు యెహోవా యందు నమ్మకే ఉంచాలి. రెండవదిగా ఎంతవరకు ఆయనను నమ్మావో అంతవరకు కూడా ఆయన అడుగు జాడల్లో నీవు నడవడమే యథార్థమైన ప్రవర్తన. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారు యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అని ఆయన మాట్లాడుతున్నారంటే ఈ ప్రవర్తన, ఈ నమ్మకం అనేది బాహ్యంగానే కాదు అంతరంగంలో నీ హృదయములోనూ కూడా ఉండాలి. హల్లెలూయా. అంటే నువ్వు బాహ్యంగా కనపరచడమే కాదు, అంతరంగమున నీ హృదయంలో కూడా దేవుణ్ణి నమ్మాలి. నమ్మిన దాని ప్రకారముగా నడవడమే ఆయన పట్ల యథార్థమైన జీవితం మనము కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనము కలిగి ఉంటున్నామా? దేవుని నమ్ముతున్నామా? కొంతవరకు నమ్ముతాం. కొంతవరకు నమ్మిన తర్వాత దేవుడు లేడు అని అనుకుంటాం. యథార్థమైన జీవితం ఏమిటనంటే దావీదు గారు అంటూ ఉన్నారు నేను యథార్థవంతుడనే నేను ప్రవర్తిస్తూ ఉన్నాను. అంటే యథార్థమైన జీవితాన్ని ఆయన కనపరుస్తున్నారు. ఏ విధముగా అయ్యానంటే నేను యెహోవాను మాత్రమే నమ్ముతున్నాను. నేను యెహోవాను ఎంతవరకు నమ్ముతున్నానో అంతవరకు కూడా ఆయన వెనకాలే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. దానిని యథార్థమైన ప్రవర్తన అంటారు. ఒకటి ఆయనను నమ్మడం, రెండవదిగా నమ్మే దాని ప్రకారంగా నడవడం. ఎంతవరకు నమ్మాలి, ఏ విధముగా నమ్మాలి? సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. ఎంతవరకు ఆయన నమ్మాలో సామెతల గ్రంథం మాట్లాడుతుంది. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. నమ్మడం అంటే ఏమిటనంటే నీ స్వబుద్ధి అందులో కనబడదు, నీ ఆలోచనలు అందులో కనబడవు, నీ తెలివితేటలు అందులో కనబడవు. ఎలా నమ్మాలనంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో ఆయన నమ్మి నీ పూర్తి అధికారం ఆయన చేతుల్లో పెట్టడమే దానిని నమ్మడం అని అంటారు.
మనము యథార్థవంతులుగా ఆయన దృష్టికి కనబడాలనంటే నీ పూర్తి అధికారము అనంటే నీ శరీరము మీద, నీ ఆత్మ మీద, నీ ప్రాణం మీద పూర్తి అధికారము ఆయన చేతుల్లో పెట్టాలి. హల్లెలూయా. ఇంక అందులో నీ స్వబుద్ధి అనేది ఏది ఉండదు, నీ ఆలోచన అనేది ఏది ఉండదు, లేదా నీ ఇరుగు పొరుగు వారి ఆలోచనలు ఉండదు, లేదా నీ అన్న తమ్ముళ్ళు, నీ అక్క చెల్లెలు, నీ తల్లిదండ్రుల ఆలోచనలు ఏమీ ఉండవు. అందులో కనబడేది ఏమిటనంటే పూర్తి అధికారం ఆయన చేతిలో పెడతావు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అదే ఆయన మాట్లాడుతున్నారు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దానిని నమ్మడం అంటారు. అదే విధముగా దావీదు నమ్మారు. ఏమిటనంటే నా అధికారం అంతా నీవే ప్రభువా. హల్లెలూయా. అందులో నా స్వబుద్ధి ఏమీ లేదు, నా సొంత బలం ఏమీ లేదు, నా సొంత ఆలోచన లేదు అని ఆయన మాట్లాడుతున్నారు. రెండవదిగా నడవడం ఏ విధముగా నడవాలయ్యానంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం చదవండి తల్లి. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్యమార్గము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే చెడుతనమును విడిచి నువ్వు నడవాలి. నువ్వు నడిచేటప్పుడు కూడా పూర్తి అధికారము ఆయన చేతుల్లో పెట్టాలి. యథార్థత అంటే ఏమిటనండి, నీ పూర్తి అధికారము ఆయన చేతుల్లో పెట్టి నీవు చెడుతనమును విసర్జించుకొని నడవడమే యథార్థమైన ప్రవర్తన. హల్లెలూయా. ఇలా మనము నడుస్తూ ఉన్నామా? ఇలా నడవగలుగుతున్నామా? దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నేను యథార్థవంతుడని నేను ప్రవర్తిస్తూ ఉన్నాను, నిన్ను నమ్ముతున్నాను, నేను నీ ఆజ్ఞల ప్రకారముగా నేను నడుస్తూ ఉన్నాను. ఈ విధముగా నడిస్తే నువ్వు ఆయన దృష్టిలో యథార్థవంతుడిగా కనబడుతావు. లేదు నేను సక్కము నా బుద్ధి అండి, సక్కము నా అధికారం అండి, సక్కము దేవునికి ఇస్తూ ఉన్నానండి అని అంటే అది యథార్థమైన ప్రవర్తన కాదు తల్లి. దేవుడు ఏ విధముగా నరుని సృష్టించాడయ్యానంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే దేవుడు నరులను ఏ విధంగా సృష్టించాడయ్యానంటే యథార్థవంతులుగా సృష్టించాడు. యథార్థవంతులు అంటే ఏమిటి అయ్యానంటే యెహోవా యందు నమ్మకి ఉంచడము, నమ్మకి ఉంచిన దాని ప్రకారంగా యెహోవా మాట ప్రకారంగా నడవడమే యథార్థమైన జీవితం. హల్లెలూయా. ఇలాంటి యథార్థమైన జీవితాన్ని దేవాతి దేవుడు నరులకు ఇచ్చాడు. కానీ మనుషులు ఏమి చేశారంటే యథార్థమైన స్థానంలో వివిధ తంత్రాలు పెట్టుకున్నారు. తంత్రము అంటే పాపం, తంత్రం అంటే దేవునికి వ్యతిరేకమైనది, తంత్రం అంటే తనకు తాను నమ్ముకోవడం, తన అధికారము, తన జ్ఞానము, తన బలాన్ని నమ్ముకోవడము, తన ఆజ్ఞల ప్రకారం అంటే తన ఆలోచన ప్రకారంగా నడవడమే తంత్రములు అంటూ ఉన్నారు. ఎవరు ఈ తంత్రములు కల్పించేవాడయ్యానంటే 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. అంటే ఈ తంత్రములను ఎవరు ప్రవేశపెట్టారు నరుల్లోనికి అయ్యానంటే సాతానుడు ప్రవేశపెట్టాడు. అంటే దేవుడము యథార్థముగా నరులను సృష్టిస్తే ఆ యథార్థమైన స్థానములో సాతానుడు తంత్రములు ప్రవేశపెట్టాడు. తంత్రం అనగా ఏమిటనంటే పాపము. తంత్రం అనగా ఏమిటనంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడవకుండా తన సొంత ఆలోచన ప్రకారముగా నడవడమే తంత్రం. ఆదాము అవ్వను దేవాది దేవుడు ఏదైనా తోటలో యథార్థవంతులుగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. యథార్థవంతులుగా సృజించాడు. కానీ సాతానుడు వచ్చి ఏమి చేస్తూ ఉన్నాడు అయ్యానంటే యథార్థతను పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు ఆదాముతో అవ్వతో అంటూ ఉన్నాడు, ఇది నిజమా అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు చేసిన దానిని, దేవుడు చేసిన నరులను యథార్థవంతులుగా సృష్టించిన దానిని ఈ సాతానుడు తన ఆలోచన ప్రకారముగా, అంటే సాతానుడు ఎవడయ్యానంటే అబద్ధికుడు, సాతానుడు ఎవడయ్యానంటే అసూయపరుడు, సాతానుడు ఎవడయ్యానంటే దొంగలాంచే స్వభావము కలిగిన వాడు అని లేఖనము చదివిస్తుంది. అంటే వివిధ తంత్రములు, అంటే సాతానులో ఉన్న లక్షణములన్నీ ఎవరిలోనికి ప్రవేశపెట్టాడయ్యానంటే ఆదాము అవ్వలోనికి ప్రవేశపెట్టాడు.
ఆదాము అవ్వలోనికి అబద్ధం వెళ్ళిపోయింది, ఆదాము అవ్వలోనికి దొంగతనం వెళ్ళిపోయింది, ఆదాము అవ్వలోనికి యథార్థమైన మాటలకు బదులు కపటమైన మాటలు వెళ్ళిపోయినాయి. అంటే సాతానులో ఉన్న తంత్రములన్నీ ఎవరిలోనికి వెళ్ళిపోయినాయి అంటే ఆదాము అవ్వలోనికి వెళ్ళిపోయి. అదే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. అంటే ఏమిటి అయ్యానంటే నరులను యథార్థవంతులుగా సృష్టించారు దేవాది దేవుడు, కానీ సాతాను తన తంత్రముల ద్వారా ప్రవేశపెట్టి యథార్థమైన జీవితాన్ని పాడు చేసి కపటమైన జీవితాన్ని ప్రవేశపెట్టేశాడు. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? ఆదాము అవ్వ వలె ఇంకా అబద్ధాలు ఆడుతున్నవయ్యానంటే, ఇంకా దొంగతనము చేస్తున్నవయ్యానంటే, ఇంకా అన్యాయం అక్రమము చేస్తున్నవయ్యానంటే, ఇంకా దేవునికి వ్యతిరేకమైన స్వభావం నీలో నాలో ఉన్నదయ్యానంటే మనం ఏ విధముగా ఉన్నామో తెలుసా? యథార్థవంతులుగా మనం కనబడడం లేదు. అంటే లేఖనం ఏ విధంగా సెలవిస్తుంది అంటే యెహోవా కన్నులు యథార్థవంతులను చూస్తున్నాయి. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకయ్యా చూస్తున్నామనంటే వారిని బలపరచడానికి, హల్లెలూయా, వారిని ఆశీర్వదించడానికి, వారిని దీవించడానికి, వారిని నా రూపంలో నా స్వరూపంలో నేను తీర్చిదిద్దుకోవడానికి అని ఆయన మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా మనం కనబడుతున్నాం? ఆదాము అవ్వలే దేవాతి దేవుని స్వరూపంలో సృష్టించబడి కూడా మనం ఇంకా మన హృదయాంతరంగంలో వాక్యం లేకపోతే, మన హృదయాంతరంగంలో దేవుని యందు విశ్వాసం లేకపోతే, మన హృదయాంతరంగంలో దేవుని నడిచిన నడతలు మన జీవితంలో లేకపోతే మనం ఏ విధముగా కనబడుతున్నామో తెలుసా? దేవుని దృష్టికి యథార్థవంతులుగా మనము కనబడడం లేదు. అందుకే దావీదు గారు మాట్లాడుతున్నారు ఏమిటనండి, యథార్థవంతులకు నేను ఏ మేలు చేయకుండా నేను ఉండలేనని మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనం యథార్థంగా మనం జీవిస్తూ ఉన్నామా? జీవించలేకపోతూ ఉన్నామా? ఇంకా ఆ తంత్రాలు మనలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి, కపటమైన మాటలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి, కపటమైన చూపులు, ఆ తంత్రములు ఇంకా మనల్ని వదిలిపెట్టి వెళ్ళడం లేదు. రక్షింపబడ్డాము కానీ ఇంకా ఆ తంత్రములు మన చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఆ తంత్రములు ఇంకా ఏదైనా ఎవరి దగ్గరైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు అబద్ధాల మీద అబద్ధాలు ఆడేస్తూ ఉన్నాం. గల కారణం తంత్రములో ఇంకా నువ్వు చిక్కుకున్నావు. ఎవరైనా మాట్లాడుతుంటే సరైన జవాబు చెప్పకుండా నీకు నచ్చిన జవాబు చెబుతున్నావు. అంటే నువ్వు ఇంకా ఆ తంత్రములోనే ఇంకా నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఎవరైనా ఏదైనా నేను అడుగుతూ ఉంటే కొండెములు చెబుతున్నావు. ఒక్కసారి మనం చూడండి తల్లి, ఏమిటి యథార్థత అంటే? కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. ఏమిటి యథార్థత? ఆయన మాట్లాడుతున్నారు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. ఎవరు యథార్థవంతులు అయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములు ఆడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. హల్లెలూయా. అంటే యథార్థవంతుడు నీతిని అనుసరించి నడవడమే కాదు, నిజము పలకడమే కాదు, ఇరుగు పొరుగు వారి మీద కొండెములు చెప్పడు, కీడు మోపడు. అంతేకాదు ఆయన అంటూ ఉన్నారు, నింద మోపడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నింద మోపుతున్నావయ్యానంటే, నువ్వు ఇంకా ఎదుటి వ్యక్తుల కోసం కొండెములు పలుకుతున్నావయ్యానంటే, ఇంకా ఎదుటి కుటుంబాలకు నువ్వు కీడు చేస్తున్నావనంటే నువ్వు ఏ విధముగా ఉన్నావో నీకు నువ్వు పరీక్షించుకోవాలి. ఈరోజు కీడు చేస్తూ ఉన్నాం, కొండెములు ఆడేస్తూ ఉన్నాం, నిందలు మోపుతూ ఉన్నాం, నేను కాదండి అని అంటూ ఉన్నావు. ఒప్పుకునే స్థితిలో మనం ఉండలేదు. ఆదాము అవ్వ చేసింది అదే. దేవాది దేవుడు మాట్లాడుతున్నారు, ఓ ఆదాము, ఆజ్ఞను అతిక్రమించావా? తినవద్దన్న పండును నీవు తిన్నావా అని అంటే అతను ఏమి చేస్తున్నాడు తెలుసా? నింద మోపుతున్నాడు. ఆదాము అవ్వను చూపిస్తున్నాడు, అవ్వ సాతానుడినే చూపిస్తున్నాడు. అంటే నింద మోపుతూ ఉన్నారు. అంటే వారి జీవితంలో ఏమీ లేదయ్యానంటే యథార్థత లేదు. అంతేకాదు నిజము చెప్పడం లేదు. ఆదాము, అయ్యా నేను తిన్నాను, ఆజ్ఞలు అతిక్రమించాను అని అంటే దేవాది దేవుడు క్షమించే దేవుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వీరు ఏమి చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఒప్పుకోవడం లేదు,
కప్పుకుంటూ ఉన్నారు. ఒకరికి ఒకరు బదులు చెప్పుకుంటూ ఉన్నారు. ఒకరికి ఒకరు తనకు తాను కీడును తీసుకుంటూ ఉన్నారు, కీడును మోపుతున్నారు. అందుకే ఈయన మాట్లాడుతున్నారు, యథార్థవంతులు నీతిని అనుసరించి నడుచుకుంటారు, నిజమే పలుకుతారు, కొండములు చెప్పరు, నింద మోపరు, ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కీడును తలపెట్టరు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావయ్యానంటే, ఎదుటి కుటుంబాలకు కీడు కల్పిస్తూ ఉన్నాయనంటే, ఎదుటి వాళ్ళని నువ్వు నిందిస్తున్నావనంటే, వాడు పాపి, వాడు వ్యభిచారి, వాడు దొంగ అని నువ్వు చెబుతున్నావయ్యానంటే నీలో ఏమి లేదయ్యానంటే యథార్థత లేదు. మార్గం ఎంతవరకు అబద్ధాలు ఆడుకుంటూ ఉంటాం, ఎంతవరకు నిందలు మోపుతూ ఉంటాం, ఎంతవరకు కీడులు కల్పిస్తూ ఉంటాం. దౌర్భాగ్య స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి రక్షణ పొంది బాప్తిసము తీసుకొని ఆత్మను కూడా పొందుకొని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ ఉన్నాం. ఏ విధంగా తెలుసా? సాతానుడు నిన్ను మోసం చేస్తున్నాడు. సాతానుడు నిన్ను ఏమి చేస్తున్నాడు తెలుసా? వాడు తంత్రములన్నీ కూడా నీ హృదయంలో పెట్టేస్తూ ఉన్నాడు. ఏంటి తంత్రములనంటే, వాడు నిందలు మోపుతూ ఉంటాడు, వాడు అబద్ధములు ఆడుతూ ఉంటాడు, వాడు కీడును కల్పిస్తూ ఉంటాడు. వాడిలో నిజము చెప్పే స్వభావం ఉండదు. ఈరోజు నువ్వు ఇటువంటి స్థితిలో ఉంటూ ఉన్నావు అంటే నువ్వు దేవుని దృష్టిలో కపటమైన జీవితాన్ని గడుపుతున్నావు. కానీ దావీదు గారు నిలబడి మాట్లాడుతున్నారు ఏమిటనంటే, నేను నిందారహితుడిగా నేను ప్రవర్తిస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. బ్రతికితే యథార్థముగా బ్రతుకుతాం, లేదా బైబిల్ విడిచిపెట్టేద్దాం, లేదా సంఘాన్ని విడిచిపెట్టేద్దాం, లేదా ప్రార్థన విడిచిపెట్టేద్దాం. ఎంతకాలం అబద్ధములు ఆడుతూ ఉంటావు, ఎంతకాలం నిందలు మోపుతూ ఉంటావు, ఎంతకాలము ఎదుట కుటుంబాలకు కీడులు కలుగ చేస్తూ ఉంటావు. సిగ్గులేదు మనకి. ఒకనొక సమయంలో ఏమి మాట్లాడుతున్నారు తెలుసా? దుష్ట మనుషులను మాట్లాడుతున్నారు దేవాది దేవుడు. అందుకంటున్నారు, ఒక ఆకాశమా ఓ భూమి చెవియొగ్గు. ఎందుకు అని మాట్లాడుతున్నారు తెలుసా? ఎన్నిసార్లు బోధించిన, ఆహారం అనిచ్చిన, మన్నాన్ని ఇచ్చిన, జీవ జలములు బండలోంచి తీసుకొచ్చిన, గద్ద రెక్కల మీద ఎత్తుకొని కాణాలలోకి నడిపించిన, వారి పరిస్థితి మారలేదు. ఈరోజు ఈ విధముగా మనం ఉంటూ ఉన్నామో జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకనొక దినాన నీ నోటితో ఏది పలుకుతున్నావో, నీ చేతితో ఏది చేస్తున్నావో, నీ అంతరంగంలో ఏది తలుస్తున్నావో, కీడుని తలుస్తూ ఉంటే దేవాది దేవుడి దగ్గర నువ్వు లెక్క అప్పగించుకోవాల్సిన సమయం వస్తుంది. జాగ్రత్త. అందుకే దావీదు గారు అంటున్నారు, అయ్యా యెహోవా నేను యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాను. హల్లెలూయా. నేను యథార్థన ప్రవర్తన. ఏమిటి యథార్థ ప్రవర్తన? నేను నిన్నే నమ్ముతూ ఉన్నానయ్యా. ఏమిటి యథార్థ ప్రవర్తన అయ్యానంటే, నీ అడుగు జాడల్లో నేను నడుస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ విధంగా మనము జీవిస్తూ ఉన్నాం? జాగ్రత్త తలే. నిష్టానుసారంగా జీవేస్తున్నావమ్మో, అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నావా, ఆత్మ చనిపోతుంది. నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ నేను విడిచి వెళ్ళిపోతారు. జాగ్రత్త. నింద మోపడానికి వీలలే. దావీదు గారు ఎవరిని కూడా ఎప్పుడో నింద మోపలేదు. హల్లెలూయా. ఎవరిని ఆయన నిందించలేదు. హల్లెలూయా. ఎవరి మీద ఆయన కొండెములో చెప్పలేదు. హల్లెలూయా. ఎవరికి కీడు కల్పించలేదు. సౌలు మహారాజు కీడును కల్పించినా సరే దావీదు సౌలు మహారాజుకి ఎప్పుడు కీడును కల్పించలేదు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అది యథార్థమైన ప్రవర్తన. జీవించాలి మనం. సాతాను తంత్రములు మనము పడిపోతున్నాం. అబద్ధం ఆడితే నీకేమొస్తుంది? పాపము తప్ప. ఒక్కసారి గమనించుకుందాం. ఎందుకు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు? నీకు అలవాటు అయిపోయిందా? ఒక అబద్ధం ఆడితే ఇంకొక అబద్ధాన్ని నువ్వు ఆడవలసి వస్తుంది. ఈ అబద్ధాలని ఆడితే నీ జీవితంలో నిజం ఉండదు. అబద్ధాలు ఆడువాడు ఎవడయ్యానంటే, ఎవడు సంతానం అని అంటే సాతాను సంతానం, అపవాది సంతానం. యోహాను సువార్తలో అదే మాట్లాడుతున్నాడు. వాడు మొదటి నుండి కూడా అబద్ధమునకు జనకుడు వాడు. నీ యథార్థ ప్రవర్తన ఏదో నీ నోటిలో కనబడిపోతే, నీ భర్త దగ్గర అబద్ధాలే, భార్య దగ్గర అబద్ధాలే, యాజకుడి దగ్గర అబద్ధాలే, నీ పుట్టిన పిల్లల దగ్గర నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. వారు గ్రహించడం అనుకుంటున్నావా? గ్రహిస్తారు, వారు గ్రహిస్తారు. అంతకన్నా ముందు అంతరంగములు ఎరిగిన దేవుడు గ్రహిస్తాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం.
ఆయన ఆశీర్వదించడానికి చూస్తూ ఉన్నాడు. నీ శ్రమలోంచి పైకి లేవనెత్తడానికి చూస్తూ ఉన్నాడు. దేనిని బట్టి అయ్యానంటే నీ యథార్థ ప్రవర్తనను బట్టి. హల్లెలూయా. కానీ నువ్వు చేసే ప్రార్థన ఒకటి, నువ్వు జీవించే జీవితం ఒకటి, నువ్వు కార్చే కన్నీరు ఒకటి, నువ్వు నడిచే నడత ఒకటి. నువ్వు కన్నీరు కారుస్తున్నావు, దానికి తగ్గట్టుగా, దానికి సమానముగా యథార్థ నీ జీవితంలో లేకపోతుంది. అందుకే దేవాది దేవుడు మౌనమైపోతూ ఉంటారు. అందుకే దేవాది దేవుడు ఒక్కొక్కసారి నీ ప్రార్థనకు జవాబు రాదు. అందుకే ఒక్కొక్కసారి నువ్వెంతగా ఏడ్చినా సరే ఆయన ముఖము తిప్పేసుకుంటూ ఉంటారు. అంటే యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కపటమైన ప్రార్థన ఆయనకు హేయమని మాట్లాడుతున్నారు. అంటే నీ జీవితంలో ఆయన చూసేది ఏమిటనంటే యథార్థమైన ప్రవర్తన ఆయన చూస్తూ ఉన్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. దావీదు గారు అంటూ ఉన్నారు, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను అని ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటి ఈయన యథార్థమైన ప్రవర్తన అంటే ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడవడమే ఆయన యథార్థమైన ప్రవర్తన. కానీ ఒక్కొక్కసారి దేవునికి వ్యతిరేకమైపోయాడు దావీదు గారు. దేవుడు అంటూ ఉన్నారు, దావీదు నా దృష్టిలో నువ్వు యథార్థముగా లేవు, నా దృష్టిలో నువ్వు దుష్కార్యము నువ్వు చేస్తావు, నువ్వు పాపము చేస్తావు. ఇదిగో నీ శరీరాన్ని నువ్వు జయించలేకపోయావు. ఎలుగుబంటిని జయించావు, సింహాన్ని జయించావు, గొలియాతును జయించావు, కానీ నీ శరీర ఆశ నువ్వు జయించలేకపోయావు. గల కారణముగా నీ యథార్థత పక్కకి వెళ్ళిపోయింది. నీ యథార్థత పక్కకి వెళ్ళిపోయినప్పుడు నీవు నా దృష్టికి ఏ విధముగా కనబడుతున్నావు అంటే ఒక దుష్టుడిగా కనబడుతున్నావు, ఒక దుష్కార్యము చేసిన రాజుగా నువ్వు కనబడుతున్నావు అని చెప్పి దేవాది దేవుడు ప్రేమించి నాతాను ప్రవక్తను పంపించాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. నాతాను ప్రవక్తను పంపించినప్పుడు దావీదు గారు ఏమంటూ ఉన్నారయ్యానంటే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. పాపము చేసి తినని నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా చాలు తల్లి. నాతానుతోనే కాదు, దేవుడితో కూడా మాట్లాడుతున్నాడు. అయ్యా నేను నీ ఎదుర్కొంటా, నేను పాపము చేశాను. అది యథార్థమంతుడి యొక్క లక్షణము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు పాపము చేసావా, దేవుని దగ్గర ఒప్పుకో. నువ్వు అన్యాయం చేసావా, దేవుని దగ్గర ఒప్పుకో. దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావా, దేవుని దగ్గర ఒప్పుకో. దావీదు చేసింది అదే, కప్పుకోవడానికి ప్రయత్నము చేయలేదు. వాక్యము ఎప్పుడు అయితే నాతాను ప్రవక్త ద్వారా దావీదు దగ్గరికి వచ్చిందో వెంటనే ఒప్పుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. అప్పటి వరకు కప్పుకుంటూనే ఉన్నాడు, చేయకూడని పాపములని చేస్తూనే వచ్చాడు, దాన్ని కప్పుకోవడానికే ప్రయత్నం చేశాడు. కానీ నాతాను ప్రవక్త ద్వారా ఎప్పుడైతే వాక్యము దావీదు హృదయంలోనికి వెళ్ళిందో వెంటనే దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నేను నీ ఎదుట పాపము చేశాను అని మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఒప్పుకుంటే యథార్థవంతుడిగా కనబడతావు, నువ్వు కప్పుకుంటే కపటమైన ఒక విశ్వాసగా దేవుని దృష్టికి నువ్వు కనబడతావు అంటున్నారు. అయ్యా నీ దృష్టికి నేను పాపము చేసి ఉన్నాను. ఇది యథార్థమైన ప్రవర్తన. యథార్థమైన ప్రవర్తన నువ్వు నీలోనికి వస్తే ఆయన ఏమి చేస్తాడో తెలుసా? ఆయన కనికరము నీ మీదకు వస్తుంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నారు, కప్పుకొనక ఒప్పుకున్న వాని మీదకి ఆయన కనికరము వచ్చును. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే యథార్థముగా దావీదు కనబడడానికి గల కారణం పాపము చేశాడు, కానీ ఆ పాపిని నేనే అని ఒప్పుకున్నాడు. దానిని యథార్థమైన ప్రవర్తన అంటారు. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నా అంతరంగమును పరిశీలించుము. హల్లెలూయా. నా హృదయమును కూడా పరిశీలించుము. నేను ఇప్పుడు ఏ విధముగా ఉన్నానో తెలుసా? యెహోవా నీ ఎదుట నేను యథార్థముగా నేను జీవిస్తూ. కప్పుకుంటే కనికరమును పోగొట్టుకుంటావు తల్లి. కప్పుకుంటే కనికరమును పోగొట్టుకుంటావు, ఒప్పుకొని విడిచిపెడితే కనికరమును పొందుకుంటావు. హల్లెలూయా. ఈరోజు నీవు కనికరమును పొందుకున్నావా? యథార్థవంతుడిగా నువ్వు కనబడుతున్నావా? లేదా ఇంకా కప్పుకుంటూ అబద్ధాల మీద అబద్ధాలు, నిందల మీద నిందలు, కీడుకు ప్రతికీడు నువ్వు చేస్తూ ఉన్నావు అంటే నువ్వు దేవుని దృష్టిలో
యథార్థవంతుడుగా లేవు. ఆయన కనికరము నువ్వు పోగొట్టుకుంటున్నావు, జాగ్రత్త. కనికరము ఎవరు పోగొట్టుకున్నారు ఆయన అంటే, మొట్టమొదటి సౌలు మహారాజు పోగొట్టుకున్నాడు. గల కారణం ఏమిటంటే, ఆ సమూయేలుని పంపించినప్పుడు వాక్యము హృదయంలోనికి వెళ్ళింది, కానీ హృదయాన్ని సౌలు మహారాజు తెరవలేదు. తల్లి ఏమంటూ ఉన్నాడు తెలుసా? ఎందుకు ఆ యొక్క ప్రజలను నువ్వు చంపలేదు, ఎందుకు అమోనీయులను చంపలేదయ్యానంటే, ఆ యొక్క సౌలు మహారాజు అనేది చెప్పేది సమాధానం ఏమిటో తెలుసా? ఈ ప్రజలు అని మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలను చెప్పి వారిని చూపిస్తూ ఉన్నాడు, కపటమును చూపిస్తూ ఉన్నాడు, అబద్ధమును చూపిస్తున్నాడు, వారి మీద నిందలు వేయడానికి చూపిస్తూ ఉన్నాడు. అందుకే సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. కనికరము దూరం అయిపోయింది. ఈరోజు నీకు కనికరము కావాలనంటే నువ్వు ఒప్పుకోవాలి. నువ్వే పాపములో ఉంటున్నావో, అబద్ధములో ఉంటున్నావా, నింద మోపుతున్నావా, కీడుకు ప్రతికీడు చేస్తున్నావా, ఇరుగు పొరవాన్ని ద్వేషిస్తూ ఉన్నావా, జాగ్రత్త. కనికరము పోగొట్టుకుంటావు. కనికరము పోగొట్టుకునే స్థితిలో దావీదు అంటున్నాడు, ఆ పాపిని నేనే ప్రభువా. పోయిన యథార్థత ఎంతనే దావీదులోనికి వచ్చిందే. చప్పట్లు కొట్టి దేవాది దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే యథార్థత వచ్చిందో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడుగా ఉంచాను. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీ కూడా ఉంచాను. అంటే యథార్థవంతులకు దేవుని కనికరము ఏమిటనంటే, ఆయన తోడు ఎల్లప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే దావీదు గారు ఏమంటూ ఉన్నారు తెలుసా? అయ్యా, నేను గాఢాంధకారములోనికి వెళ్ళిపోయినా నాకు కూడా ఎవరున్నారు తెలుసా? నీ దండము, నీ దొడ్డు కర్ర నా తోడు ఉన్నది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నేను గాఢాంధకారములోనికి వెళ్ళిపోయినా నేను భయపడను ప్రభువా. గల కారణం ఏమిటో తెలుసా? ఆయనకు దేవుడు తోడుగా ఉన్నారు. దావీదు ఒకప్పుడు యథార్థతను కోల్పోయాడు. మళ్ళీ యథార్థతలకు వచ్చిన తర్వాత దేవుడు అంటూ ఉన్నారు, ఓ దావీదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా తోడు నీతో ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని తోడు నీకు, నీ కుటుంబాలకు ఉండాలనంటే, నీ ఆరోగ్యానికి ఉండాలనంటే, దేవుడు నీలో చూసేది ఏమిటనంటే యథార్థత చూస్తూ ఉన్నాడు. ఈరోజు యథార్థత ఉన్నదా? యథార్థత అంటే ఏమిటనంటే, నీ పూర్తి అధికారం ఆయనకు అప్పచెప్పుకొని ఆజ్ఞల ప్రకారముగా నడవడమే యథార్థమైన ప్రవర్తన. కదా ఆయన అంటూ ఉన్నారు, నిన్ను ఎవరైనా ద్వేషిస్తే వారిని నేను నిర్మూలము చేస్తాను. మూడవదిగా అంటూ ఉన్నారు, గనులకు కలిగిన కీర్తి ప్రతిష్టలో నీకు కలిగిస్తాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంతేకాదు ఆయన అంటూ ఉన్నారు, నీకు మహాకృపను నేను చూపిస్తాను, నేను నీకు మహా కటాక్షమును నేను చూపిస్తాను. అందుకే దావీదుతో ఒక వాగ్దానం, నిబంధన చేశారు. ఏమిటనంటే, సదాకాలముని సింహాసనము ఆ విధముగానే ఉంటుంది. హల్లెలూయా. సదాకాలముని సింహాసనము స్థిరపరుస్తాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. రెండవ రాకడలో యేసయ్య ఈ భూలోకానికి వచ్చి ఏ సింహాసనాన్ని ఏర్పాటు చేసుకుంటారో తెలుసా? దావీదు సింహాసనం. హల్లెలూయా. ఆయన వచ్చేది, ఆయన భూమి మీదకి వచ్చేది ఎవరు పేరు మీద వచ్చారంటే దావీదు కుమారుడిగా వచ్చారు. అంతేకాదు రెండవ రాకడలో ఏ విధముగా వస్తున్నాడో తెలుసా? దావీదు అయిన కొదమ సింహముగా ఆయన రాబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. యథార్థమంతుడికి కలిగిన ధన్యత అదే. ఈరోజు యథార్థత మన జీవితంలో ఉందా? లేదా సాతానుడు ప్రవేశపెట్టిన తంత్రములో, అబద్ధములో, నిందలో, కీడులో ఈరోజు మన జీవితంలో ఉంటూ ఉన్నాయేమో? అందుకే 84వ దావీదు కీర్తన 11వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, యథార్థమంతులకు మేలు చేయకుండా నేను ఉండలేనని మాట్లాడుతున్నారు. నీకు మేలు కావాలయ్యానంటే, ఆయన తోడు కావాలయ్యానంటే, నీ సత్తులు ఎదుర్కొంటా నీవు ఘనమైన స్థానంలో నువ్వు నిలబడాలనంటే ఆయన అంటూ ఉన్నారు, యథార్థవంతులుగా మీరు జీవించండి అంటూ ఉన్నారు. అందుకే దావీదు ఒక ధైర్యవంతుడిగా యెహోవా ముందు నిలబడి మాట్లాడుతున్నాడు, యెహోవా, నేను యథార్థముగా నిన్ను ప్రవర్తిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట నీవు నేను చెప్పగలమా తల్లి? నీవు నేను చెప్పాలి. ఒకనొక దినాన్న రెండవ రాకడలో నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పినప్పుడే ఆయన సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు. నువ్వు ఇంకా తంత్రములతోనే, సాతానుడు కల్పించిన పాపములతోనే, సాతానుడు కల్పించిన నా అనే స్వభావముతోనే నువ్వు జీవిస్తూ ఉన్నాయనంటే
ఆయన దృష్టికి నువ్వు యథార్థంగా నువ్వు లేవు. రెండవదిగా ఎవరైనంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. హల్లెలూయా. హిజ్కియా మాట్లాడుతున్నాడయ్యా, నీ ఎదురుకుంటా నా ప్రవర్తన ఏ విధముగా ఉందో తెలుసా? యథార్థముగా ఉంది. రెండవదిగా హిజ్కియా మాట్లాడుతున్నాడు, అయ్యా నా తండ్రి దావీదు ఏ విధముగా నడిచాడో అదే మార్గములో నేను యథార్థముగా నేను జీవిస్తూ ఉన్నాను అని మాట్లాడుతున్నాను. అతను చేసిన యథార్థత ఏమిటేనంటే 3వ వచనము చదవండి తల్లి, అక్కడే ఉంది. 3వ వచనము చదవండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడు. అంటే యెహోవా మందిరము సరిలేదు. యెహోవా మందిరము తన తండ్రి చేసిన కార్యముల వల్ల, తన పితరులు చేసిన కార్యముల వల్ల మందిరము పాడైపోయింది. మందిరములో అపరిశుద్ధమైనది ఉంది, మందిరములో హేయమైనవి ఉన్నాయి. వెంటనే ఇతను సింహాసనం ఎక్కిన తర్వాత హిజ్కియా చేసింది ఏమిటనంటే, మందిరపు ద్వారములు తెరిచి, తలుపులు తెరిచి, హేయమైనవి అపరిశుద్ధమైన బలిపీఠములన్నిటిని పలగొట్టి ఏమి చేశాడు అనంటే 16వ వచనములో చూడండి తల్లి, పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటిని యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే మందిరములో హేయమైనవి ఉన్నాయి, వాటిలన్నీ తీసి ఎక్కడ పాడవేశారు ఆయన అంటే కిద్రోను వాగులో పాడవేశారు. అంటే ఇతను హిజ్కియా ఎందుకు దేవాది దేవునితో నేను యథార్థముగా ప్రవర్తిస్తూ ఉన్నాను అని మాట్లాడుతున్నాడు ఆయనంటే, మందిరములో ఉన్న హేయమైన వస్తువులన్నిటినీ తీసివేసి పరిశుద్ధమైన బలిపీఠాన్ని కట్టారు. అంటే నీ హృదయమే, మందిరం అనంటే నీ శరీరమే, మందిరం అనంటే నీ ఆత్మే. నీ ఆత్మలో ఉన్న అపరిశుద్ధమైన వాటిని అంటే దేవునికి వ్యతిరేకమైన తలంపులను, దేవునికి వ్యతిరేకమైన క్రియలను, దేవునికి వ్యతిరేకమైనవన్నిటినీ నీవు తీసివేసి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిస్తే నువ్వు దేవుని దృష్టికి యథార్థవంతురాలుగా నువ్వు కనబడతావు. అప్పుడు దేవుడు నీవు చేసిన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన మొదట దేవాది దేవునికి దావీదు గారు ఏ విధంగా కనబడ్డారు అని అంటే యథార్థముగా కనబడ్డారు. యథార్థముగా కనబడడం వల్ల దావీదు మీదకు వచ్చింది ఏమిటంటే దేవుని కనికరం వచ్చింది. హల్లెలూయా. రెండవదిగా హిజ్కియా యథార్థముగా కనబడడం వల్ల హిజ్కియా మీదకు వచ్చింది ఏమిటంటే దేవుని కృప ఆయన మీదకి దిగింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే యెషయా అంటూ ఉన్నాడు, నువ్వు చనిపోతావు, ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు ఆ యొక్క హిజ్కియా మాట్లాడుతున్నాడయ్యా, నేను యథార్థముగా ఏ విధంగా నీ దృష్టిలో నేను ప్రవర్తించానో ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆయుష్ పొడిగించడానికి గల కారణము హిజ్కియాకి దేవుని కృప హిజ్కియా మీదకు వచ్చింది. అంటే యథార్థముగా నువ్వు జీవిస్తే దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. దావీదు యథార్థంగా ప్రవర్తించడం వల్ల దేవుని కనికరమును పొందుకున్నాడు. హిజ్కియా యథార్థంగా ప్రవర్తించడం వల్ల దేవుని కృపను పొందుకున్నాడు. నువ్వు యథార్థంగా జీవిస్తే దేవుని కనికరం పొందుకుంటావు. రెండవదిగా దేవుని యొక్క నువ్వు కృపను పొందుకుంటావు. ఈరోజు దేవునికి కృపకు దూరం అయిపోతున్నాం, దేవుని యొక్క కనికరమునకు దూరం అయిపోతున్నాం. గల కారణం ఏమిటి అనంటే మన జీవితంలో యథార్థత కనిపించడం లేదు. 30వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. ఎవరు ప్రార్థన? హిజ్కియా ప్రార్థన. హిజ్కియా చేసిన ప్రార్థన తనను తాను దీర్ఘాయువులోనికి పంపించడమే కాదు, ఇశ్రాయేలు ప్రజలను కూడా స్వస్థపరిచిందట. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గల కారణం ఏమిటేనంటే అతని జీవితంలో దేవుడు చూసింది యథార్థత చూస్తూ ఉన్నాడు. అంటే
నీవు ఆరోగ్యము పొందుకోవడమే కాదు, దేవాది దేవుడు నీ కుటుంబంలో ఉన్న పాపం అంతటిని తీసివేసి నీ బిడ్డలను కూడా స్వస్థపరిచే దేవుడు అయిన. హల్లెలూయా. అంటే నువ్వు ఎవరి కోసము నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఆలకించి దేవాది దేవుడు జవాబును దయచేసే దేవుడు. గల కారణం ఏమిటనంటే దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృపను నువ్వు పొందుకోవాలనంటే నువ్వు చేయవలసింది ఏమిటనంటే యథార్థమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. తల్లి, ఈరోజు కలిగి ఉంటున్నావా? పిల్లలు పాడైపోతున్నారండి, పిల్లలు పాడైపోతున్నారండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, కానీ జవాబు రావడం లేదు. పిల్లలు ఇంకా బ్రష్లు అయిపోతున్నారు. ఎందుకు స్వస్థత కలగడం లేదు? ఎందుకు ఆరోగ్యం రావడం లేదు? ఎందుకు కుటుంబాల్లో పాపం ఇంకా తాండమాడిస్తుంది అని అంటే మనలో ఏమీ లేదు, యథార్థత లేదు. నువ్వు యథార్థత కలిగండి ఒక్క మాట మాట్లాడినా చాలు, హిజ్కియా వలె. హల్లెలూయా. దేవుడు నిన్ను స్వస్థపరుస్తారో నీ రాజ్యమైన కుటుంబాన్ని కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడు. అందుకని అంటున్నారు, యథార్థమంతులకు ఏ మేలు చేయకుండా నేను ఉండలేను. యథార్థమంతుడుగా ఉన్న దావీదు మీద దేవుని కనికరం వచ్చింది, యథార్థముగా ఉన్న హిజ్కియా మీద దేవుని కృప వచ్చింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. యోబు కోసం దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు ధనవంతుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, చెడుతనమును విసర్జించుకున్నవాడు. కానీ యోబు మీదకి ఏమొచ్చిందో తెలుసా? రెండంతల ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. రెండంతలు ఆశీర్వదింపబడం గల కారణం ఏమిటనంటే యోబు ఏ విధముగా ఉన్నాడంటే దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఉన్నాడు. అంటే నువ్వు యథార్థవంతుడిగా ఉంటే దేవుని కనికరమనే కాదు, దేవుని కృపనే కాదు, దేవుని ఆశీర్వాదమును కూడా నువ్వు పొందుకుంటావు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక ఆశీర్వాదము కాదు, రెండంతల ఆశీర్వాదంతో దేవాది దేవుడు దీవించే దేవుడు. హల్లెలూయా. అందుకే యోబు గారు ఏమి మాట్లాడుతున్నారు అంటే యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనము చదువుకుందాం. నీకు ధైర్యము పుట్టింపదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము నీ కాదా? నిరీక్షణకు ఆధారము కాదా? హల్లెలూయా. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కావాలి. యోబు గారు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎందుకు తెలుసా? అతను ఏ విధముగా ఉన్నాడు అంటే యథార్థమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. 1వ అధ్యాయములో 1వ వచనములో యథార్థత, యోబు గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం వరకు ఆయన ఏమి కలిగి ఉన్నాడంటే యథార్థతను కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. యథార్థతను పాడు చేయడానికి భార్య వచ్చింది, కానీ యథార్థతను యోబు పోగొట్టుకోలేదు. ఈరోజు మొదటి ఉన్న యథార్థతలను ఉండడం లేదు. దోషణ మాటలు వచ్చేస్తున్నాయి, అబద్ధమైన మాటలు వచ్చేస్తున్నాయి, పోగురి మాటలు వచ్చేస్తూ ఉన్నాయి, కపటమైన మాటలు వచ్చేస్తున్నాయి, కీడు కల్పించే హృదయం వచ్చేస్తుంది. ఒకరి కోసము కొండెలు చెప్పేస్తూ ఉన్నావు. నువ్వు యథార్థతను పోగొట్టేసుకుంటున్నావు. కానీ యోబు యథార్థత పోగొట్టుకోలేదు. అందుకే యోబు మాట్లాడే మాట ఏమిటి అనంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ ఆధారము కాదా? హల్లెలూయా. నీకు ఆధారం అవ్వాలి నీ యథార్థ ప్రవర్తన. దావీదుకు ఆధారమైంది హల్లెలూయా యథార్థ ప్రవర్తన, హిజ్కియాకు ఆధారమైంది యథార్థ ప్రవర్తన, యోబుకు ఆధారమైంది యథార్థ ప్రవర్తన. హల్లెలూయా. యథార్థ ప్రవర్తన దావీదుకు ఆధారము చేసుకుంటే కటాక్షము పొందుకున్నాడు, హిజ్కియా ఆధారము చేసుకుంటే ఈ యొక్క కృపను పొందుకున్నాడు, యోబు ఆధారముగా చేసుకుంటే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాం. ఎందుకు? కపటం కపటం కపటం. కపటస్తులను దేవాతి దేవుడు లెక్క చేయడు. ఆయన కపటస్తులు ఆయనకు అంగీకారమైన వారు కాదు. ఎవరిని చూస్తూ ఉన్నారు ఆయనంటే యెహోవా కన్ను దృష్టి యథార్థమంతులను బలపరచడానికి ఆయన చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆరోగ్యంగా బలహీనమైపోయాడు యోబు,
బిడ్డలు లేక బలహీనమైపోయాడు యోబు. ఉన్న సమస్యను పోగొట్టుకుని బలహీనమైన ఆరోగ్యంతో ఉన్నాడు, కానీ నిరీక్షణ ఆధారమైంది. హల్లెలూయా. యోబును చూస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు, ఇతన్ని ఏ విధముగా అయినా బలపరచాలి. ఏ విధముగా బలపరిచాడో తెలుసా? పోయిన బిడ్డలనిచ్చి బలపరిచాడు. హల్లెలూయా. పోయిన ఆశనిచ్చి బలపరిచాడు, పోయిన ఆరోగ్యమునిచ్చి బలపరిచి ఆశీర్వదించాడు. 7వ వచనము చదవండి తల్లి. జ్ఞాపకము చేసుకును నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడు నశించిన యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైపోయినా, యథార్థవంతులు ఎప్పుడు ఎక్కడ నిర్మూలము అవ్వరు. హల్లెలూయా. ఎందుకయ్యానంటే యథార్థవంతులను ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి. నిర్మూలము చేయడానికి చూశాడు దావీదుని పడగొట్టి, కానీ దేవాతి దేవుడు బలమనిచ్చి సింహాసనం మరలా ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరణంలోనికి వెళ్ళిపోయిన హిజ్కియాను దేవాతి దేవుడు చూశాడు, బలపరిచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చి. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఆశీర్వాదము పోగొట్టుకున్న యోబుని చూశాడు, దేవాతి దేవుడు బలపరిచాడు. హల్లెలూయా. గల కారణం ఏమిటనంటే యథార్థత, యథార్థమైన ప్రవర్తన. అందుకే దావీదు గారు ఏమంటూ ఉన్నారు అంటే, యెహోవా నీ ఎదుట నేను యథార్థముగా ప్రవర్తిస్తూ ఉన్నాను. హిజ్కియా అంటున్నాడయ్యా, నీ ఎదుట నేను యథార్థముగా నేను ప్రవర్తిస్తూ ఉన్నాను. యోబు అంటున్నాడు, నా యథార్థత నాకు ధైర్యము పుట్టిస్తుంది. హల్లెలూయా. నా యథార్థత నాకు నిరీక్షణకు ఆధారమైంది. హల్లెలూయా. యథార్థవంతులు ఎప్పుడు ఎక్కడ నిర్మూలము కాలేదు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నీ యథార్థతను ఆయన చూస్తూ ఉన్నాడు, యథార్థమైన ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. ఏమిటి యథార్థమైన ప్రవర్తన అంటే? నీ నోటి మాట. ఏమిటి యథార్థ ప్రవర్తన అంటే? నీ నడక. ఏమిటి యథార్థమైన ప్రవర్తన అంటే? నువ్వు చూసే ప్రతిదీ కూడా, నువ్వు నడిచేది, నువ్వు చూసేది, నీవు వినేది, నీ అంతరంగములు ఎరిగి ప్రతీది కూడా ఆయన చూస్తూ ఉంటాడు తల్లి. ఏమిటి యథార్థత అంటే? పూర్తి అధికారము ఆయనకు అప్పచెప్పుకొని ఆజ్ఞల ప్రకారముగా నడవడమే. దావీదు గారు అంటూ ఉన్నారు, పూర్ణ హృదయముతో నిజము పలుకువాడే యథార్థమంతుడు. ఈరోజు ఈ విధంగా మనం ఉంటున్నాం. యథార్థమంతులను ఆయన చూస్తూ ఉన్నాడు. యథార్థమంతులను బలపరచడానికి ఆయన కన్ను దృష్టి చూస్తూ ఉంది. ఏంటి కన్ను దృష్టి అనంటే? ఏ మేలు చేయకుండా ఆయన ఉండలేడు. దావీదుకు మేలుని చేశాడు దేవాతి దేవుడు, హిజ్కియాకు మేలు చేశాడు దేవాతి దేవుడు, యోబుకు మేలు చేశాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నీకు మేలు కావాలనంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ నడతలను మార్చుకోవాలి. నీ ప్రాణాత్మ దేహములో పూర్తి అధికారంకి ఆయనకు అప్పచెప్పుకొని ఆయన ఆజ్ఞల ప్రకారముగా నువ్వు నడిస్తే ఆయన దృష్టికి యథార్థవంతులుగా నువ్వు కనబడతావు. లేదు, నా జీవితము నాదే, నా శరీరము నాదే, నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాను, నా నోరు నాదే, నా ఇష్టానుసారంగా నేను మాట్లాడుతాను, ఎదుటి వాళ్ళని నిందిస్తాను, అబద్ధాలు ఆడుతాను, ఇదిగో కపటమైన జీవితాన్ని నేను కలిగి ఉంటానంటే ఒకనొకసారి దేవాతి దేవుడు తీర్పు వెలువడి పరుస్తాడు. ఒకప్పుడు మంచిగా జీవించాడు మొట్టమొదటి సౌలు మహారాజు, యథార్థముగా జీవించాడు. ఆత్మ పొందుకున్న బిడ్డ, ప్రవచించే బిడ్డ, సింహాసనం మీద ఉన్న బిడ్డ. కానీ దావీదు పట్ల అతను అసూయను కలిగి ఉన్నాడు. దావీదును కపటోపాయము చేత చంపుదామని బయలుదేరాడు. అసూయను కలిగి ఉన్నాడు. అబద్ధాల మీద అబద్ధాలాడుతూ వచ్చాడు తల్లి, నింద మోపుతూ వచ్చాడు, అసూయ కలిగి వచ్చాడు. ఒకనొక దినాన సమూయేలుని పంపించి మాట్లాడుతున్నాడు, నేను సౌలును విసర్జించాను. గల కారణం దేవుని దృష్టిలో యథార్థతను పోగొట్టుకున్నాడు సౌలు మహారాజు. ఈరోజు నువ్వు యథార్థతను పోగొట్టుకుంటే దేవుని కృపకు దూరం అయిపోతావు, దేవుని కటాక్షమునకు దూరం అయిపోతావు, దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోతావు తల్లి. ఒంటరిగా మిగిలిపోతావు. సౌలు మహారాజు యుద్ధము చేయడానికి వెళ్ళాడు, కానీ యుద్ధంలో కుటుంబం అంతా ఒకే దినము ఒకే గంటలో మరణించడానికి గల కారణం యథార్థ జీవితం లేక,
అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము. తల్లి, నీ జీవితంలో మేలులు పొందుకోవాలయ్యానంటే, నీ జీవితంలో దేవుని యొక్క కటాక్షము పొందుకోవాలయ్యానంటే, నీ జీవితంలో కృపను పొందుకోవాలనంటే, నీ జీవితంలో ఆయన యొక్క ఆశీర్వాదము పొందుకోవాలనంటే యథార్థతను ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, యథార్థమంతులను బలపరచడానికి ఆయన కన్నులు లోకమందంతటా సంచరిస్తూ ఉన్నాయి. దావీదును చూశాయి ఆ కన్నులు, దావీదు మీద కటాక్షమును కురిపించాడు దేవుడు. హిజ్కియాని చూశాయి కన్నులో, ఆ యొక్క కృపను హిజ్కియా మీద ఉంచారు దేవాతి దేవుడు. యోబుని చూశాయి ఆ కన్నులు, ఆ యొక్క యోబును రెండంతలుగా దేవాతి దేవుడు ఆశీర్వదించాడు. తల్లి, ఈరోజు నేను ఆశీర్వదించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. నీ మీద కటాక్షమును కురిపించడానికి చూస్తూ ఉన్నాడు. నీ బిడ్డల మీద కృపను ఉంచడానికి చూస్తూ ఉన్నాడు. కానీ యథార్థమైన మాటలు మన జీవితంలో ఉండడం లేదు. యథార్థమైన బ్రతుకు మన జీవితంలో కనబడడం లేదు. తల్లి, యథార్థమైన నడతలు మన జీవితంలో కనబడడం లేదు. ఆయన వస్తూ ఉన్నాడు, నీ కుటుంబం వరకు వస్తూ ఉన్నాడు, నీ గుమ్మం వరకు వస్తూ ఉన్నాడు, నీ హృదయమైన తలుపు వరకు వస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా నాతాను ప్రవర్తన దావీదును తచ్చినట్టు నేను తడుతూ ఉన్నాడు. నువ్వు హృదయము తెరిచి, అయ్యా ఆ పాపిని నేనే, ఆ కుండములాడువాడును నేనే, నిందలు మోపివాడును నేనే, అయ్యా నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నానయ్యా, నేను పాపిని ప్రభువా, నన్ను ఒక్కసారి కనికరించు ప్రభువా అనంటే దావీదును బ్రతికించిన దేవుడు, హిజ్కియాను బ్రతికించిన దేవుడు, యోబును ఆశీర్వదించిన దేవుడు ఆయన ఇంకా నీ మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నీ మధ్యన ఇంకా ఆయన సజీవంగానే ఉన్నాడు. తల్లి, ఆయన అంటూ ఉన్నారు, నేను మేలు చేయడానికి నేను వచ్చాను, కానీ యథార్థత వారి జీవితంలో కనబడడం లే. ఈరోజు దేవత దేవుడు నీకు వాక్యము వివరముగా నీకు ఆయన బోధించాడు. తల్లి, నువ్వు ఆశీర్వాదము కావాలా, నీకు ఆరోగ్యము కావాలా, ఆయన కృప నీకు కావాలా, ఆయన కనికరము నీకు కావాలా, ఆయన కటాక్షము నీకు కావాలా, ఆయన తోడు నీకు కావాలా, నీకు ఘనమైన జీవితము నీకు కావాలా, ఒకటి నీ పాపములను కప్పుకోకు, ఒప్పుకో. నువ్వే పాపములో ఉంటూ ఉన్నావో అది నోటి ద్వారా అయినా సరే, నువ్వు చూపుల ద్వారా అయినా సరే, నీ అంతరంగములైనా సరే, నీ నడతల ద్వారా అయినా సరే, నువ్వు ఒప్పుకుంటే ఆయన కనికరము నువ్వు పొందుకుంటావు. తల్లి, దావీదు కోసము దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దుష్కార్యము చేసావు దావీదు, అయినా సరే దేవాతి దేవుడు కనికరము చూపాడు. ఎందుకో తెలుసా? దావీదు ధనధాన్యాన్ని ఇవ్వలేదు, దావీదు ఇంకేమీ దేవాతి దేవుని దగ్గర చేయలేదు. ఒప్పుకొని కన్నీరు కార్చు మాట్లాడుతున్నాడు, ఆ పాపిని నేనే ప్రభువా అని మాట్లాడుతున్నాడు. ఒకే ఒక్క మాట నువ్వు ఈ రాత్రికాల సమయంలో నిలబడి ఉన్న నీవు మాట్లాడితే ఆయన దృష్టికి యథార్థమంతురాలుగా కనబడుతావు. ఆ యథార్థత నీతో పోదు తల్లి. లేఖనం సెలవిస్తుంది, యథార్థత పిల్లల మీదకి సంచరిస్తుంది, పిల్లల మీదకి ఆశీర్వాదం వస్తుంది, పిల్లలను కృపతో నింపుతాను, పిల్లలను దేవత దేవుడు తోడుగా ఉంటారని మాట్లాడుతున్నారు. దావీదుతో నిబంధన చేశాడు, ఏమిటో తెలుసా? నీ సింహాసనం నేను స్థిరపరుస్తాను అంటూ ఉన్నారు. అనేక మంది రాజులతో మాట్లాడుతున్నారు, నిన్ను బట్టి కాదు దావీదును బట్టి నీ సింహాసనాన్ని ఉంచుతాను అని అనేక సందర్భాలు అనేక రాజులతో దేవత దేవుడు మాట్లాడారు. గల కారణం ఏమిటో తెలుసా? దావీదు ఒక్కడే తన రాజ్యములో నిందారహితుడిగా యథార్థవంతుడిగా ఉన్నాడు. ఆ యథార్థత సింహాసనాన్ని కదలకుండా చేసింది తల్లి. అంటే తన బిడ్డలకు కూడా సంక్రమించింది ఆ యథార్థత, ఆ ఆశీర్వాదం, ఆ కృప, ఆయన యొక్క దయ. ఈరోజు నీ బిడ్డలకు ఆశీర్వాదము కావాలా, కృప కావాలా, ఆయన దయ కావాలా, ఆయన తోడు కావాలా? తోడు కావాలంటే నువ్వు యథార్థంగా జీవించడం ప్రారంభించు, యథార్థంగా ప్రారంభించు, యథార్థమైన జీవితము జీవించడానికి ప్రారంభించు తల్లి. నోరు తెరుద్దాము తల్లి. కప్పుకోవడానికి ప్రయత్నిస్తే నీ ముందు సౌలు మహారాజును పెట్టాడు ఆయన. నీకంటూ ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఆయన. ఆ సమయంలోనే మందసము దగ్గరికి రావాలి. ఆ సమయంలో నోరు తెరిచి ఒప్పుకుంటే ఆయన కటాక్షాన్ని పొందుకుంటావు. సమయం అయిపోయిన తర్వాత సౌలు మహారాజు వలె దేవాది దేవుని దగ్గరికి వస్తే సమూయేలుతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు, నేను సౌలు మహారాజును విసర్జించాను, అతని కోసం నువ్వు కన్నీరు కార్చవద్దు, అతని కోసం నువ్వు అంగలార్చవద్దు. నేను వేరే ఒక వ్యక్తిని, నా ఇష్టానుసారుడైన దావీదుని, యథార్థమైన దావీదుని నేను ఎన్నుకున్నాను, సౌలు మహారాజును విడిచిపెట్టమని చెప్పాడు తల్లి.
ఈ రాత్రికాల సమయంలో వాక్యము నీకు కాదు అని నువ్వు అనుకుంటే దేవుని కృపను పోగొట్టుకుంటున్నావు. జాగ్రత్త.